లేదు యాయమ్మగన్న స్వామి నీ కండ్లలో ఊసులు నీ ముక్కుల్లో సీమిడి నల్లగా ఉన్నావు పో నల్ల తోడా పెళ్లి అంటాండా ఇరుగోళ్ళు పొరుగోళ్ళు చూస్తే నాకు లేనిపోని నిందెలొస్తాయి స్వామి ఇనవయ్యో మోసాగా ఓ మాయకాడా నన్ను వదిలిపెట్టు స్వామి ఇన్ని మాటలు మాట్లాడింది కాక నన్ను ఇచ్చిపెట్టమంటావు మళ్ళా ఏమన్నావు పాములు నన్ను కొరకాలనా నాగుపాములు నల్లదాసులు జర్రిపోతులు ఇటువంటి పాములు తేళ్లు నన్ను కొరికి నన్ను చచ్చిపోనని కోరుతున్నావు కదా నీ శంసురాలా చూడవే నా మహిమ చూపుతా అని చెప్పి దేవుడు నరసింహస్వామి అంటాడు నాగు పాముల బట్టి నరసింహ బో నడుము డాబులు చేసా నాగుపాముని బట్టి నడుము డాబు చేసి ఇచ్చినాడు శంకరలక్ష్మికి పసిరిగ పాములు ఆ పచ్చల హారాలు ఆ జర్రి పోతుల బట్టి జడల పిల్లాలు ఆ స్వామిన చేశాను ఆ తేలు పిల్లల బట్టి చంపకు వైద్యాల దైవ మా ఒక్క చారుడు పక్క తిరుడు చేశా నల్లటి వాడైన దేవుడే చేతికి దొరకన్న దొరకాడు ఏమయ్యా మోసాగా ముసలోడా నేను పులిని కొట్టాలి మా మేనమామ కొట్టుకొని పోయానో ఏమో నేను ఇప్పుడు పులిని కొట్టకపోతే ఓడిపోతానయ్యా ముసలోడా పులే ఏది ఆ ఎదురు దెబ్బల ధనుసిట్లి మానవుడాయన నరుడు కాదు కదా సాష్టాత్త శ్రీమన్నారాయణమూర్తి నరసింహస్వామి 1,000,000 క్షేత్రములు తిరిగినా ఒకటే అభోబిలము దర్శించినా ఒకటే అన్నారు కదా అంతటి గొప్ప క్షేత్రం అంట 1,000,000 దివ్య క్షేత్రాల కంటే అభోబిలం ఒర్రిముళ్ళంత ఎక్కువైనదట అటువంటి అభోబిలేసుడు ఎప్పుడైతే అన్నాడో ఎదురు దెబ్బల ధనుసు ఇచ్చింది ఎందుకు ఈ ముసలోడు కొడతాడు సుచ్చామని ఆయన కొట్టాలనా పరంధాము ఆ పరంధాముడు శ్రీమన్నారాయణమూర్తి రామ 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 కోదండ బాలి రామ రూపాన్ని చూపి ఒక చేత మాత్రమునగా కదా ఆ శ్రీమన్నారాయణ ఆకారమును చూపి పులులని 12 పులులను పండబెట్టినాడట్ని శంసులక్ష్మికి ఆకారం కనపడతాందే కొండలు కొండలు తాకులాన్నట్లుంది ఆకాశము ఘనభీతి చెందినట్లుగా ఉంది భూదేవతంతా గడబడంకినట్లుగా ఉంది చూస్తే 12 ఉన్నాయి పులులు శంసులక్ష్మి అదిగో నీకెన్ని కావాలి అన్ని తీసుకున్నా ఏమయ్యా ముసలోడా యాడ తెచ్చినావు స్వామి ముసలోడ తినని యాన్నోసారి తెచ్చిన అని ఇద్దరు మాట్లాడుతుండగా చిన్నప్పుడు లగ్నం చేసుకున్నాడు చూడు మేనమామ పొదల సాటున ఉండి దైబాబా భలే పొంచైన చూశాను సంచీత నువ్వు ముసలోని పాలైది వచ్చిపోయేడు ఆ దారిలో నువ్వు ముసలోని వైద్యుడా నువ్వు సాగుంచుకున్నావు కూడంబు రారాదా నిన్ను ఎది అన్న వేసాను ఆ కూడాలలో బాల నువ్వు గుడిసెలు లేకుండా అటువంటి మాటలు
లక్ష్మి ఇన్నాది